గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మళ్లీ నిద్రలేచిన మహమ్మారి కరోనా వైరస్. నిన్న ఒక్కరోజు GHMC పరిధిలో 30 COVID-19 కేసులు నమోదు. కర్నూలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. నివారణ చర్యపై కేంద్ర బృందంతో చర్చించిన జిల్లా అధికారులు. ధాన్యం కొనుగోలులో రైతులు పూర్తిగా మోసపోతున్నారు. రామన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు ముందుకు రావాలి. సినీ కళాకారులు రూపొందించిన పాటను విడుదల చేసిన సిపి సజ్జనార్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ధాన్యం సేకరణ జరుగుతోంది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న కాంగ్రెస్ నేత వంశీ చందర్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తిని పరిశీలిస్తే కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నట్టుగా కనిపించింది. అయితే నిన్న ఒక్కరోజే 31 కొత్త కేసులు బయటపడ్డాయి. వాటిలో 30 GHMC పరిధిలోనే గుర్తించారు. మరో కేసులో వలస కార్మికుడికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. మొత్తంగా తెలంగాణలో ఇప్పటి వరకు 1163 కేసులు నమోదయ్యాయి. నిన్న 24 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 751కి చేరింది. ప్రస్తుతం 382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా 30 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు COVID-19 కేంద్ర బృందం శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకుంది. స్థానిక APSP 2వ బెటాలియన్లోని అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా SP ఫకీరప్ప తదితరులు కేంద్ర బృందం సభ్యులైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ సాధుఖాన్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా కట్టడిపై కంటైన్మెంట్ క్లస్టర్ల వారీగా తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్, లాక్డౌన్ పకడ్బందీగా అమలుపై జిల్లా SP, నిత్యావసర వస్తువులపై జాయింట్ కలెక్టర్, పారిశుద్ధ్య చర్యలపై నగరపాలక సంస్థ కమిషనర్లు కేంద్ర బృందానికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి వచ్చిన పొన్నం ప్రత్యక్షంగా రైతులను కలుసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవకతవకలను తెలుసుకున్నారు. జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ముగుస్తున్నా సిరిసిల్ల జిల్లాలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు రైతుల దగ్గరికి వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ సత్యనారాయణ, నాగం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అయినా కడుకొని ఇంటికి ఆడుకోవడం ఇది రావణపేట తిమ్మాపురం ఏదైతే ఇంకా టోటల్ 170 ఉంటాయి 170 రైతులు 180 రైతులనే అది లెక్క నెంబర్ ఇచ్చారు అందరికి ఇచ్చారా నెంబర్ అంటే ఇప్పుడు ఎంతమంది అయినా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సి ఉండే జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ కూడా రావడం జరిగింది. కత్లాపూర్ రాగానే వారికి అత్యవసర పని మీద జైత్యాలకు పోవడం మేము ఈ సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని గత 20-25 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసిన తర్వాత పడుతున్నటువంటి కష్టాలను అప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉన్న వడగళ్ల వర్షం పడ్డా ధాన్యం కొనుగోలు తడిసిపోయినాయి అన్న వెంటనే వచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా కొనుగోళ్లను వేగవంతము చేయమని చెప్పినప్పటికీ కూడా తప్ప తాలు పేరిట రైతులను మానసిక శోభ గురి చేయకమని మేము ఎంత మొత్తుకున్నా 40 కిలోల సంచికి ఇక్కడ కిలో 600 అంటారు అదనంగా జోకుడు, పక్కన 2 కిలోలు, ఇంకొకటి 2 కిలోలు 200 గ్రాములు, క్వింటాలుకు 5 కిలోల చొప్పున దోపుకం జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేని అడిగితే అడిగినందుకు రాజకీయాలు చేస్తున్నంటారు తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదు. రామన్నపేట నుంచి చందూర్తి నుంచి కోనరావుపేట అనుకుందాం, రుద్రంగి అనుకుందాం, రైతు కొనుగోలు కేంద్రంలో అమ్మిన తర్వాత లారీలో బస్తాలు వెనక రైస్ మిల్లుకు రైతుకు ఏమి సంబంధము అని అంటే సమానం చెప్తలేరు. రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. కవులు, కళాకారులు, చిత్రకారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకు వచ్చి ప్రజలకు మరింత అవగాహన పెంచుతున్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు రూపొందించిన వీడియో సాంగ్ను సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకున్న ప్రతిభతో కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంజయ్య గుప్తా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి జాతీయ కార్యదర్శి చెల్లా వంశీచంద్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ధాన్యం సేకరణ జరుగుతుందని, రైతుల కోసం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు అంజయ్య గుప్తా, జంగయ్య, అజీం తదితరులు పాల్గొన్నారు. సార్ వెంకటరెడ్డి సార్ తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంజయ్ గుప్తా గారి ఆధ్వర్యంలో స్థానిక తలకొండపల్లి నాయకులందరి సమక్షంలో ఇవాళ తలకొండపల్లి మండల కేంద్రంలోని ఆశా వర్కర్లకు, పారిశుద్ధ కార్మికులకు, ఇతర ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇతర పేదలకు ఇవాళ నిత్యావసర సరుకులు, ఫేస్ మాస్కులు,
కోడిగుడ్లు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. అలానే ఇప్పుడు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వలస కూలీలకు వారి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి కావలసిన ఖర్చు ప్రభుత్వం భరించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ముందుకొచ్చి వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చడానికి కావాల్సినటువంటి సొమ్ముని కాంగ్రెస్ పార్టీయే రైల్వే శాఖకు కడుతున్నటువంటి తరుణంలో వీలైనంత వరకు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జమ్మికుంట మండల జగ్గయ్యపల్లి గ్రామంలో తెలంగాణ రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కనపర్తి లింగారావు, తెరాస అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజకుమార్ ఆధ్వర్యంలో కరోనా కట్టడి కాలంలో పేదలను ఆదుకునేందుకు కూరగాయలు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో ఉపాధి కొరకు తల్లిదండ్రులుగా పనికి వెళ్లి స్నేహితులతో కలిసి 11 సంవత్సరాల కొమ్మెట్ట పవన్ బావిలో ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. మరణ వార్త విన్న తల్లిదండ్రులు ప్రమీల, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. కుమ్మట పవన్, కుమ్మట చరణ్ ఇద్దరు కలిసి ఈత నేర్చుకోవడానికి వెళ్ళగా ప్రమాదశాత్తు అతను ఆయిల్ క్యాన్ అతనికి కట్టుకుంటుండగా అది కాలు జారి పవన్ అనే పిల్లగాడంతో పడి చనిపోవడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టమైన సంఘటన. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటన నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లల యొక్క ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈత అనేది ముఖ్యం, అదేవిధంగా మన బైక్ డ్రైవింగ్ కూడా ముఖ్యం. ఈ రెండు అంశాలను కూడా మనం నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళకు పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా అన్ని చర్యలు కూడా అంటే ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే ఈతకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించి చూసుకోవాలని తెలుస్తున్నాను. అల్లుడి తండ్రి కూలి పని చేసుకుంటాడు, మరియు వాళ్ళ తల్లి ఏఎన్ఎంగా బనకలు విలేజ్లో విధులు నిర్వహిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే ఈ సంఘటన జరిగింది. దాదాపుగా మార్నింగ్ 8-8:30 టైంలో వీళ్ళు ఈత నేర్చుకోవడానికి వెళ్ళేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇలాంటివి ఏమైనా నేర్చుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో సంబంధించిన పెద్దలు మాత్రమే వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకొని ఈత కానీ లేకపోతే బైక్ డ్రైవింగ్ కానీ ఇలాంటి అంశాలు నేర్చుకోవాలని తెలియజేస్తుంది. నిర్మల్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో కోవిడ్-19 నేపథ్యంలో భాగంగా కోలూరు చౌకధర డిపో వద్ద సర్పంచ్ చంద్రకళ శ్రీనివాస్ రెడ్డి బియ్యం విరాళ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు స్వచ్ఛందంగా బియ్యం విరాళంగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ శంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. क्या हुआ फोन करा था हाँ तो पहले इनका नंबर क्या हुआ? इन्हें अभी आया ना सुबह रखी हुए मास्टर जल्दी चलाओ तुम्हारी ड्राइवर साहब भी अभी जाए अभी नहीं सब
రామగుండం కార్పొరేషన్ పరిధిలో 48వ డివిజన్ కార్పొరేటర్ విద్యాలక్ష్మణ్ గౌడ్ నిత్య అన్నదానంలో భాగంగా శనివారం 9వ రోజు సందర్భంగా రామగుండం ట్రాఫిక్ పోలీసులకు ఆహార ప్యాకెట్లు అందజేసి తన ఔన్నత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ సీఏ రమేష్ బాబు మాట్లాడుతూ గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో గత 9 రోజులుగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్న పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్లను అభినందించారు. ఈ ప్రాంతంలో పేదలకు వలస కార్మికులకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. సాంబార్ కూడా తీసుకోండి, సాంబార్లు ఉన్నాయి, సాంబార్ కూడా ఉంది. అది ఎంపడుతారా ఎంబడే హలో అయిపోయిందా టెంట్ కింద ఇంకా ఆడిగానా సార్కు నీకు నాకు ముగ్గురికి. ఓకే ఓకే. దాదాపు భారతదేశం మొత్తంలో లాక్డౌన్ ప్రవేశపెట్టి 45 రోజులు కావస్తున్నది. ఇంకా కూడా ఈ 29 వరకు కూడా మన గౌరవ కేసీఆర్ గారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది ఉపాధి కూలీలు ఉపాధి కోల్పోవడం జరిగింది. ఇంకా మామూలుగా చాలామంది కూడా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నారు. దానిలో భాగంగా చాలామంది కూడా స్వచ్ఛంద సంస్థలు, గోదావరిలోని స్వచ్ఛంద సంస్థలు మైగ్రేట్ లేబర్స్ కానీ ఇంకా ఉపాధి కూలీలకు కానీ ఆర్థికంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కానీ చాలామందికి మరి ఆర్థికంగా కానీ మరియు ఆహారపరంగా కానీ నిత్యావసర సరుకులు కానీ సప్లై చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గత 9 రోజుల నుంచి కూడా పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ గారు 48వ డివిజన్ కార్పొరేటర్ గారు 9 రోజుల నుంచి కూడా పేషెంట్లకు కానీ ఉపాధి కూలీలకు కానీ మైగ్రేటెడ్ లేబర్లకు కానీ ఆహారం సప్లై చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి నేను అతన్ని మా ట్రాఫిక్ పోలీసుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా గత నిన్నటి నుంచి మేము కూడా ఇక్కడ లాక్డౌన్లో పట్టుకున్న గత 45 రోజుల నుంచి పట్టుకున్న వెహికల్స్ను విడిపించడం జరుగుతూ ఉంది. డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం పూట మేము ఎండలో కష్టపడడం చూసి లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు అందరికీ ఒక 40 మందికి ఇక్కడికి వచ్చి మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, మీరు ఇంటికి వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ట్రాఫిక్ పోలీసులకు మరియు ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉన్న లాండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఫుడ్ సప్లై చేయడం జరిగింది. దానికి నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని రోజులు ఉంది, దానికి కూడా వాళ్ళు ఇంకా ఇది లాక్డౌన్ ఇంకొన్ని రోజులు ఉంది, దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా అనవసర విషయాలలో కూడా బయటకు రావద్దు. ఇంకా కూడా ఈ వెహికల్స్ను పట్టుకోవడం అనేది, సీజ్ చేయడం అనేది నిరంతర ప్రక్రియ. లాక్డౌన్ ఉన్న రోజులు అనవసర విషయాలలో బయటకు వచ్చి కరోనాను ఇంటికి తీసుకెళ్లొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వం చెప్పిన ఉత్తర్వులన్నీ తూచా తప్పకుండా అందరూ పాటించి ఈ కరోనా లేని భారతదేశాన్ని తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మార్చే వరకు తన పోరాటాన్ని ఆపనని తెలిపే కేసీఆర్ దానికి తగ్గట్టుగానే రైతులకు పెద్దపీట వేసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి 1216 కోట్లు విడుదల చేసినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, పోయి ఒక్కసారి పోయిరా ఉపయోగం మంచి పారు జగ్గు తీసుకోనా జగ్గు తీసుకో
జగ్గుతాను భాయ్ ఎంకనా లేకపోయి రామరణ కొంచెం ఎంకునా ఒకసారి ఎక్కువేనా ఒకసారి మొత్తం ముంచి పేరు నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ పూజలు ప్రారంభమయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాధి ప్రబలకుండా సంక్రమించకుండా ప్రజలకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు ఆలయ ప్రవేశం నిలిపివేసినందున చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారిని భక్తులు ప్రత్యక్షంగా దర్శించి మొక్కులు చెల్లించుకోలేకపోతున్నారు. భక్తుల మనోభావములను కాపాడుటకై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆన్లైన్ పూజా విధానము దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రవేశపెట్టింది. బాసర దేవాలయం నందు మీ కుటుంబ సభ్యుల యోగక్షేమాల కొరకై పూజలను చేయించదలిసిన వారు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలియజేశారు. నేపథ్యంలో భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలిపివేయడం వలన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆన్లైన్ పూజా విధానాన్ని భక్తుల ప్రవేశాన్ని లేకుండానే వాళ్ళ గోత్రనామాలపైన వాళ్ళు చేయించుకోదలసిన పూజలన్నీ కూడా చేసే విధంగా మీ టీఎస్ మీ సేవ ద్వారా సౌకర్యాన్ని కల్పించింది. ఆ మీ సేవలో సౌకర్యాల ప్రకారం భక్తులు వాళ్ళ ఇంట్లో కూర్చొని వారి యొక్క సేవలను ఏ రోజున చేయించుకోవాలని వాళ్ళ పెళ్లి రోజా లేకపోతే వాళ్ళ పిల్లల బర్త్డే రోజా వారి బర్త్డే రోజా ఈ రకంగా అమ్మవారి దగ్గర సేవలు బుక్ చేసుకోవడానికి వారి యొక్క పేరు, తర్వాత వారి గోత్రము, వారి నక్షత్రము, వారి యొక్క కుటుంబ సభ్యుల పేర్లు దాంట్లో నమోదు చేసుకుంటే అది మాకు దేవస్థానం వెబ్సైట్లో మేము ఎప్పటికప్పుడు దాంట్లో చెక్ చేసి వాళ్ళు ఏ రోజైతే పూజ చేయించుకోవాలంటున్నారో ఆ రోజు మేము వారి పేరు పైన పూజ చేయించేసి వారికి SMS ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది. కావున ఇట్టి సదుపాయాన్ని భక్తులు ఇదొక సదవకాశం, దేవస్థానానికి విచేయలేము ఇంట్లోనే ఉండిపోతున్నామని చెప్పి వాళ్ళు ఎంతగానో మనోవేదనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మనోవేదన తీర్చడానికి ఈ యొక్క సౌకర్యాన్ని కల్పించాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దూలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న గుడివాడ సాంబయ్య కూలి పని చేసుకుంటాడు. మద్యం త్రాగడానికి కొంపల్లికి వచ్చి మద్యం సేవించి ఊరు చెరువు కట్టపై నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరు చెరువులో పడ్డారన్న సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి చెరువులలో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఏరియా నుంచి బార్డర్ మనకు ఇటు వచ్చిందంటారమ్మా మనిషి ఇటు వచ్చిందంట ఆ చెట్కాడగా కూర్చుంటారు. కరోనా సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రు నాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు గోనె సంచులు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎవరిని ఇప్పుడు మనం ఏమని అడిగితే మాకేం సంబంధం లేదు మీరు రాజు పంపినండి అంటారు. జిమ్మేదారి వాళ్ళు ఇప్పుడు మీరంతా రైతులే కదా, ఇప్పుడు పాస్ పుస్తకాలు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దాంట్లో? అస్సలు రాని వాళ్ళు ఎంతమంది చేతి ఎత్తండి. అస్సలు పాస్ పుస్తకాలు రాని వాళ్ళు, తెలంగాణ కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్ళు మరి సగం మంది దాకా ఉన్నారు. ఓకే, పాస్ పుస్తకాలు వచ్చి ఇంకా రాకు అంటే ఒక పాస్ పుస్తకాలు వచ్చి 2 పంటలకు రైతు బంధు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతి ఎత్తండి. ఒక పంటకు వచ్చి 2 పంటకు రాని వాళ్ళు చేతి ఎత్తండి. వాటిని ఎవరిని అడగాలి, మాకు సమాధానం చెప్పేటోళ్ళు అయితే ఎవరు లేరు. ఏమని అడిగితే మేము రాసి పంపినా ఉంటారు. అయితే వర్షాకాలం రానోళ్ళు ఒక 1,000 మంది ఉన్నారంటే ఈ యాసంగి రానోళ్ళు 8 మంది ఉన్నారు.
అసలు ఈ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు మరి ఇయ్యమని చెప్పినా మేము సప్లై చేయకుంటాం కదా. మరి అదొకటి. ఈ పట్టాదారు పాస్బుక్లకైతే మేము కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఎక్కడ జరిగినా మా దానికి సమాధానం చెప్పిన వాళ్ళే ఎవరు లేకుండా పోయినారు. మాకు భూములు కూడా ఉన్నాయా లేవా అనే. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చక్రియాల గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి చంచల్పేట మల్లయ్య మృతి చెందాడు. అకారణంగా మల్లయ్య మృతి చెందడంతో చక్రియాల గ్రామంలో విషాదం అలుపుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంత్రాలయం తెలుగు మ్యాగజైన్ను జర్నలిస్టు సీతారాములు ఆధ్వర్యంలో బేగంపేట పోలీస్ స్టేషన్లో ఏసీపీ రమేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోలీసులు మంత్రుల సహకారంతో లాక్డౌన్ తప్పకుండా పాటించండి అనే పోస్టర్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. सर प्लीज మాసపత్రిక ఎడిటర్ అయిన సీతారాములు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కొరకు ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించడం కొరకు ఒక పోస్టర్స్ అదేవిధంగా పాంప్లెట్స్ను ఇలా బేగంపేట పోలీసుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లలో చెక్ పోస్టుల దగ్గర అదేవిధంగా బ్యాంక్స్ దగ్గర ఏటీఎంస్ దగ్గర కూడా వాటిని పేస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆయన ఒక సామాజిక స్ఫూర్తితోటి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అతను కృషి చేస్తున్నాడు. అతన్ని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే కేవలం ఎమర్జెన్సీ అండ్ ఎగ్జామ్టెడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా ఎవరు కూడా అన్నెసెసరీగా రోడ్ల మీద రావద్దని, అట్లా వస్తే మేము వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా దురదృష్టం, 10,000 కేసులు కేవలం మన సబ్ డివిజన్లో, మా బేగంపేట సబ్ డివిజన్లో కేసెస్ నమోదైనాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు బహుశా ఈ 29 మే వరకు కూడా మనకు ఎప్పుడైతే అప్రమత్తం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డే ఆన్వర్డ్స్ ఈ రోజు వరకు కూడా నేను చాలా పోలీస్ మిత్రుల దగ్గర నుంచి చూస్తున్నాను. అందుకే బ్యానర్లో రాసింది పోలీస్ మిత్రులను రాశాను. అందరూ అనుకున్నట్టుగా పోలీసు మిత్రులందరూ నిజంగా మిత్రత్వాన్ని పాటించి కొందరికి సలహాలు ఇచ్చి కొందరికి కేవలం భయపెట్టి, ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు, నరేష్ రెడ్డి గారు 10,000 కేసులు రాశాము, అది పొరపాటున అది దురదృష్టవశాత్తు వాళ్ళకి లేదు. కానీ అది దానివల్ల ఏమవుతుందంటే కొంత మంచిగా జరిగింది. పబ్లిక్ కూడా భయపడుతున్నారు. పోలీసులు కేసు బుక్ చేసిన భయం ఉంటుంది. భయం వల్లనో భక్తి వల్లనో భద్రత వలన వాళ్ళ ఇళ్లలో ఉంటే ఆరోగ్యం బాగుంటుందని నేను రౌండ్ ది క్లాక్ పోలీసులు ఎలా తిరుగుతున్నారంటే నేను చూసి స్పందించి నాకు నేనుగా వాలంటరీగా వచ్చాను. మా మంత్రాలయం మాస్క్ ఇలాంటి కార్యక్రమాలు ఇంతే గారు సలహా ఇచ్చారు ఎస్పీ గారు. మాస్కులు కూడా ధరించండి, మీరు వ్యక్తిగత దూరాన్ని పాటించండి అని ఒకటి చేయమన్నారు. నేను కూడా వారి ఆధ్వర్యంలోనే ఒక 10,000 పోస్టర్లు మరి ఈ మనం కేసులు ఎదుర్కోవద్దు, మనం మాస్కులు ధరించాలి, పోలీసులకు శ్రమ కలిగించకుండా ఉంటే పోలీసులు మనకి ఇంకా ఎక్కువ సేవ జరుగుతారు. రీసెంట్గా విన్నాను, బేగంపేట పోలీసులు ఎవరో గర్భిణీ స్త్రీని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమె ఈజీగా డెలివరీ అయ్యేటట్టు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో మళ్లీ నిద్రలేచిన మహమ్మారి కరోనా వైరస్. నిన్న ఒక్కరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 30 కోవిడ్-19 కేసులు నమోదు. కర్నూలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా మహమ్మారి. నివారణ చర్యపై కేంద్ర బృందంతో చర్చించిన జిల్లా అధికారులు. ధాన్యం కొనుగోలులో రైతులు పూర్తిగా మోసపోతున్నారు. రామన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు ముందుకు రావాలి. సినీ కళాకారులు రూపొందించిన పాటలు విడుదల చేసిన సిపి సజ్జనార్.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా ధాన్యం సేకరణ జరుగుతోంది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న కాంగ్రెస్ నేత వంశీ చందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.